కోదాడు గారి సూచన మేరకు కోమండ్ల కృష్ణ గారు మరి మనకు దాతగా డొనేట్ చేయడం జరిగింది. వారికి చెస్ నెట్వర్క్ తరపున హృదయపూర్వక ధన్యవాదం సార్. చాలామంది ఆర్థికంగా చాలా పెద్ద స్థాయిలో ఉంటారు, అందులో కొందరు మాత్రమే సమాజ సేవకు ఆలోచిస్తారు. ఎంత ఎదిగి ఉన్నా కూడా నా ప్రాంతము నా అనే ప్రేమను పెంచుకోవడంలో మరి కోమల్ల కృష్ణ గారిది వెళ్ళలేనిది. ఈరోజు వారి పక్కనే వారి తండ్రి గారైనటువంటి విద్యావంతులు మేధావులు మరి కిషన్ రావు గారు కూర్చోవడము నిజంగా కిషన్ రావు గారి యొక్క పుణ్యము. వారు చేసినటువంటి దాతృత్వము, వారి కుమారుడు ఎంతో ఎదిగినా కూడా ఒదిగి ఉండి మరి ఒక తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడతారంటే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళై సమాజంలో 10 మంది చేత గౌరవింపబడ్డప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆనందానికి అవధులుండవు. ఇవాళ వారు ఒక విలువైనటువంటి ఈ యొక్క దాదాపు 120-150 స్పాన్సర్ చేసి వారు మనందరికీ నిత్యము కూడా విద్యార్థుల్లో ఒక సృజనాత్మకతను ఒక వెపన్గా మైండ్ షార్ప్గా పనిచేసే విధంగా ఆలోచింపే గేమ్కు మరి ఈ మెటీరియల్ అన్ని డొనేషన్ చేస్తుంది. ఇవేదో మనం తీసుకొని పోయి తరగతి గదిలో రూముల్లో ఎన్నో స్టోర్ రూముల్లో ఎక్కడ బీరువాళ్ళ పెట్టుకున్నట్టు కాదు. ప్రతి డే మీరు దీని మీద కాన్సన్ట్రేట్ పెట్టండి. 24 గంటల సమయంలో ఒక 6 గంటలు నిద్రపోతే మిగతా సమయం పాఠశాలలో ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలన్నా చెస్ కొరకు మీరు కేటాయించండి. భవిష్యత్తులో భావి భారత పౌరులుగా కాకుండా ఒక మేధావులుగా, ఒక సమాజానికి ఒక శాస్త్రవేత్తలుగా, ఒక ఛాంపియన్స్గా ఇవాళ మీ అందరూ తెలుసు మన వరంగల్ జిల్లా వాస్తవులే మరి అర్జున్ ఎరిగేసి ఇలా భారతదేశ ప్రధానమంత్రితోటి ప్రశంసలు పొందుతుండు. భారతదేశంలో కాదు ప్రపంచంలో మొదటి స్థానంలో పూనేరు ఎంపీ గారు అండ్ అర్జున్ ఎరిగేసి నిన్ననే ఈరోజు మార్నింగ్ పేపర్లో కూడా చూడండి. ఈరోజు మార్నింగ్ పేపర్లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ భారతదేశానికి వారిని కొనియాడారు. అంటే మీరు తరగతి గదిలో ఉండి మీ వరకే కాదు మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావచ్చు, మీ గ్రామానికి, మీ రాష్ట్రానికి, మీ జిల్లాకు, మీ దేశానికి తీసుకొచ్చేటువంటి గొప్ప గేమ్స్ ఏదైనా కావచ్చు. ఒకరు క్రికెట్ ఆడతారు, ఒకరు స్పోర్ట్స్ అవుట్డోర్ ఆడతారు, ఏదైనా కావచ్చు. కానీ అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే గొప్ప ఆట ఏదంటే చదరంగం. ఈ చదరంగంలో మీరు కాన్సన్ట్రేట్ అనేది పెరుగుతుంది, మీకు ఓపికగా ఉంటుంది. విజయం కావడానికి మీకు కావలసినటువంటి శక్తి, మీ నైపుణ్యత పెరుగుతుంది. ఇలా ఇది చెస్ గేమ్ అనేది ఇద్దరు ఆడవలసింది. అంటే ఇద్దరిలో ఒక చర్చ దేని గురించి జరుగుతుందంటే ఆట గురించి మాత్రమే, అంతే కదా. మన దగ్గర ఎన్నో అలవాట్లు చేసుకోవాలని ఉంటాయి, చెడు అలవాట్లు. కానీ ఇలా ఆడపిల్లలు విద్యావంతులు నేర్చుకొని బుద్ధిమంతులుగా ఎదగాలంటే మీలో ఒక కుటుంబానికి మహిళ ఎంత ముఖ్యమో ఈ చదరంగం ఆట కూడా అంత ముఖ్యమే. బాహుబలి సినిమా చాలా వాటిలో చూస్తాం కదా, రాజులు మంత్రులు వీరు ఒక భాగాన్ని ఒకరు చూసుకుంటారు. ఇందులో కూడా అదే. కాబట్టి మీరు తరగతి గదిలోనే ఒక గొప్ప మేధావులుగా ఎదగడానికి మీకు ఒక అవకాశం కల్పించిండు మరి మన కోమండ్ల కృష్ణ గారు, కోమండ్ల కిషన్ రావు గారి పుత్రుడు. సో నేను సిరి స్వచ్ఛంద సంస్థ మీ అందరికీ తెలుసు, దాదాపు 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. భారత రాష్ట్రపతితోటి కానీ భారతదేశంలో దాదాపు 20-25 సార్లు నాకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అవార్డులు రావడం జరిగింది. ఎన్డీ తివారీ కాంచి 5 రాష్ట్ర గవర్నర్లతోటి అవార్డు జరిగింది. గ్రీన్ ఛాంపియన్గా కూడా తెలంగాణ రాష్ట్రానికి 2024లో మనకు మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు నాకు ఇవ్వడం జరిగింది. చెట్లను పెంచడము, కొంచెము ఎడ్యుకేషన్లో చాలా ప్రోగ్రామ్స్, సైన్స్ పేర్లో నేను ఇంటెల్ కానీ, తర్వాత ఇండియన్ సైన్స్ ఫెస్టివల్ కానీ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కానీ చాలా వాటిలో నేను ఒక 10-15 పుస్తకాలు కూడా రాయడం జరిగింది సైన్స్లో. నేను రీసెంట్గా మన 4 రోజుల క్రితమే రాంచీ జార్ఖండ్లో ధన్బాద్లో ఒక నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. 250 మంది శాస్త్రవేత్తలు రావడం, వాళ్ళ పిహెచ్డి థీసిస్ ఉంటాయి. వాళ్ళ ఒక ఆర్టికల్ పేపర్ రాస్తే నేను దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో జ్యూరీ ఉంటుంది, స్క్రూటనైజ్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ ఒక శాస్త్రవేత్తలకు ఒక 0.1 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ యాడ్ అవుతుంది. ఇలా చేస్తుంటే సుధీర్ కోదాడి గారు నన్ను ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మీరు చెస్ నెట్వర్క్ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోండి అని చెప్పడం వల్ల మరి విజయ్ కుమార్ సార్ మా గురువర్యులు, మరి అదేవిధంగా రాజన్న సారు నిత్యం చెస్ నెట్వర్క్ గురించి మరి సంప్రదించడం చేయడం, ఐజ శ్రీనివాస్ గారు వారి మొన్న జనగంలో కూడా కలెక్టర్ గారి దగ్గర చెస్ బోర్డులు ఇచ్చినప్పుడు ఐజ శ్రీనివాస్ సార్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్నటువంటి బంధు శ్రీనివాస్ గారు చాలా మంచి ఉత్తమ వ్యక్తి. మరి మొన్ననే రీసెంట్గా సర్పంచ్గా ఎలక్ట్ అయిండు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను 2 విషయాలు చెప్తా చెస్ నెట్వర్క్ గురించి.
ఒకటి చెస్ నెట్వర్క్ ఆరంభము అని కాకుండా ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ రోజుతో ఇది క్లోజ్ అయ్యేది కాదు. మళ్ళీ 1 month 2 months 3 months తర్వాత చెస్ కాంపిటీషన్ జరుగుతాయి. ఆ కాంపిటీషన్స్లో ఈ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. తర్వాత మీకు టీఓటీ ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ స్కూల్లో ఎవరైనా చెస్ టీచర్ ఉంటే వారిని కూడా మనం ఒకరోజు జిల్లా స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ అందరికీ అయితే శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు, విజయ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఆరంభం కాకుండా కంటిన్యూగా ప్రాసెస్తో పాటు ఈ జిల్లా నుంచి ఆణిముత్యాలని మనం వెలుగులోకి తీయాలి. ఇప్పుడు వాళ్ళు చాలామందికి చెస్, ఇప్పుడు ఇంతకుముందు బుధారం శ్రీనివాస్ సార్ కూడా చెప్పాడు, నేను యూనివర్సిటీలో కూడా చెస్లో మొదటి ర్యాంక్ సంపాదించేవాడిని, కానీ ఇప్పుడు నేను కొంచెము ఆడడం మర్చిపోయాను అంటుంది. వాస్తవం అది. ఎందుకంటే నేనైనా అంతే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే, చెస్ గేమ్ అనగానే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఏదో ఉండే అని. మీకు అదృష్టం ఈరోజు. మా ఏజ్లో ఉన్నప్పుడు చెస్ ఆడిపించే వాళ్ళు ఎవరు లేరు, అసలు బోర్డులు కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీకు ఆడిపిస్తాను సార్లు ఉన్నారు, చెస్ బోర్డులు కూడా మీ స్వయంగా మీ చేతుల ముందుకే వచ్చినాయి. కాబట్టి మీరు అదృష్టవంతులు. మీరు అందరూ కూడా కోమల్ల కృష్ణ గారి ఆర్థిక సహకారంతో లబ్ధి పొందుతున్నారు. మీరు అదృష్టవంతులు. మీ దగ్గర డబ్బుంటే ముందుకోవచ్చు. నేను చేతుల ఇప్పుడు సార్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు అడగవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞానాన్ని అడగగలుగుతారా? వాళ్ళ దగ్గర అంతే. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానవంతులు కావాలంటే తరగతి గదిలో ఉన్నప్పుడే మీరు అద్భుతమైనటువంటి కఠోర క్రమశిక్షణతోటి విద్యావంతులు కావాలి. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాఠశాలలో ఈ చెస్ బోర్డును మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి నేను ప్రిన్సిపాల్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం తొరూరు, పెద్దవంగారి కొడుకన్న నెలకుదురు ఈ 3 మండలాలను మనం ఇక్కడ పైలట్ కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు కూడా ఏదో ఒక సమయంలో వస్తాడు. ఎందుకంటే మాకు స్టేట్ లెవెల్లో మీటింగ్లో చెప్పాడు, మేము నిజామాబాద్ జిల్లా తర్వాత చాలా డిస్టిక్లో, మొన్న మహబూబ్నగర్ డిస్టిక్లో 10,000 చెస్ బోర్డులు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఐ ఫోరం వారి సహకారంతో. వారు అన్నీ కూడా చేసుకుంటాను. ఏదో ఒక టైం ఒక 15 నిమిషాలన్నా కేటాయించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తుంది. థ్యాంక్ యూ సార్. పిల్లలకి పెద్దలకి మా అందరికీ కూడా చాలా రోజులు అయింది చెస్ ఎక్కువ ఆడట్లేరు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఖచ్చితంగా మా గేమ్స్ పీరియడ్లలో ఖచ్చితంగా మేము సమయం కేటాయించి 1/2 hour అయినా సరే ప్రతిరోజు ప్రాక్టీస్లో ఉండేటట్టు మా స్కూల్ నుంచి ఒక 8 మెంబర్స్ని మీరు కోరుకున్న విధంగా తయారు చేస్తాము అని నేను ఖచ్చితంగా మాట ఇస్తున్నాను సార్. అదేవిధంగా కోమండ్ల కిషన్ గారు మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఓకే, చెస్ బోర్డు నుండి విజయ్ కుమార్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good afternoon to everybody. It's not audible to me. Vinastaledu. Thank you very much. Now you are active, I think. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ పాఠశాల యొక్క ప్రధానాచార్యుని శైలజా మేడం గారు, మరియు ఈనాటి వార్తల్లో వ్యక్తి ఎక్కడో విదేశాల్లో స్థిరపడి స్వంత భూమిని తనకు జన్మనిచ్చినటువంటి గడ్డను మర్చిపోయినటువంటి కోమండ్ల కృష్ణ గారు, మరియు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, నాది ఇంకో స్లోగన్ ఉంది, అది విద్యార్థి దేవోభవ. మీరు లేనిది మేము లేము అనేటువంటిది. కాబట్టి ఇక్కడ పితృదేవోభవ అనేటువంటి ఆ కాన్సెప్ట్ను వెలుగులోకి మీకు రుజువు చేయడానికి ఈరోజు వారి యొక్క కిషన్ రావు గారు కృష్ణ గారి యొక్క తండ్రిని తోడుకొని రావడం అనేటువంటిది జరిగింది. 73 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు ఆర్టీసీలో దాదాపు 30-35 సంవత్సరాలు సేవ చేసి రిటైర్ అయ్యి వ్యవసాయం చేస్తూ కెనడాలో కూడా టమాటా పండించి ఇంకా కష్టపడుతూ ఇష్టంగా పనిచేస్తూ ఇక్కడికి మిమ్మల్ని చూడడానికి రావడం, అది మీ అదృష్టం,
మరియు మా అదృష్టం మరియు వారి యొక్క కుమారులైనటువంటి కృష్ణ గారి మరియు కిరణ్ గారి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంతకుముందు చాలా కంఠంతో స్పీచ్ ఇచ్చినటువంటి బుచ్చయ్య గారు చాలా చాలా గొప్పమైనటువంటి స్పీచ్ ఇవ్వడం జరిగింది. రియల్లీ ఐ అప్సెట్ హిమ్. చాలా ఆ కంఠం అనేటువంటిది ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. వారే కాదు, ఇక్కడ మాకు సిరి శ్రీనివాస్ ఈజ్ ద డైనమిక్ యంగ్ ఎనర్జెటిక్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ ట్రైన్డ్ హిమ్. సిరి శ్రీనివాస్ అని ఎట్లొచ్చిందంటే, సిరి అనేటువంటి సంస్థను నడుపుతున్నాడు కాబట్టి సిరి శ్రీనివాస్ వచ్చింది. ఆ సిరి అనేటువంటి పేరు నేనే పెట్టినందుకు నేను కూడా శ్రీనివాసం చూసి గర్వపడుతున్నాను. ఇది డైనమిక్, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సిరి శ్రీనివాసు యొక్క కృషి ఫలితంగా ఇక్కడ ఈరోజు 3 మండలాలలో మేము చెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టినాం. తర్వాత మరో వ్యక్తి ఉన్నాడు, తెర వెనుక వ్యక్తి, కోదాటి సుధీర్ రావు గారు. ఎక్కడో కూర్చొని కెనడాలో ఉంటాడు. అక్కడి నుంచి 24 గంటల్లో బహుశా 20 గంటలు పనిచేస్తున్నాడు. 20 అవర్స్ మమ్మల్ని గైడ్ చేస్తూ, మమ్మల్ని ఆదేశిస్తూ, మాకు అన్ని పారామీటర్స్, రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తూ టోటల్ తెలంగాణను విజ్ఞాన తెలంగాణ మార్చాలనేటువంటి లక్ష్యంతో తన యొక్క కృషి కొనసాగుతుంది. అందులో భాగంగా మా చెస్ వర్క్ తరఫున మహబూబ్ నగర్లో ఆల్రెడీ మేము 15,000 చెస్ బోర్డ్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నిజామాబాద్లో ఇచ్చాం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవ్వడం జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి మొత్తం కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. మెదక్ డిస్టిక్లో కవర్ చేయడం జరిగింది. సో మేము నెక్స్ట్ ఇక్కడ వరంగల్లో స్టెప్ వేస్తూ ఇక్కడ తొలిసారిగా ఇక్కడ పెదవంగర మరియు తొర్రూరు మరియు నెక్స్ట్ నెల్లికుదురు మండలాలను సెలెక్ట్ చేసుకొని ప్రభుత్వ పాఠశాలనే సెలెక్ట్ చేసుకున్నాం మేము. దానికి కారణం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగున ఉన్నటువంటి పేద విద్యార్థులు ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలనే సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక బోర్డు చొప్పున మేము పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో పంపిణీ చేసి మేము ఊరుకోం, కేవలం పంపిణీ చేసి వెళ్ళిపోతారు అనుకోకండి. ఆ తర్వాత మీ స్కూల్లో ఉన్నటువంటి ఒక పీఈటీకి కానీ ఒక టీచర్ కానీ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ట్రైనింగ్ ఇప్పించి ఈచ్ వన్ టీచ్ 10. మీరు గట్టిగా అనడం లేదు. ఈచ్ వన్ టీచ్ 10. ఈచ్ వన్ టీచ్ 10. ఎస్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, లెట్ us స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. పుస్తకాలను చదివేటప్పుడు ఆనందాన్ని పొందాలి, చెస్ ఆడేటప్పుడు కూడా ఆనందాన్ని పొందాలి. సో మీరు చెస్ ఆడితే మీకు గురి తప్పకుండా పరీక్షలు పాస్ అవుతారనేటువంటి విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ కనిపించేటువంటి వాళ్ళు, ఇక్కడ మీరందరూ అమ్మాయిల లెక్క కనిపించడం లేదు నాకు. అదేం సార్ అనొచ్చు. పోనీ అబ్బాయిల లెక్క కనిపిస్తున్నారా? అది కాదు. పోనీ అటుగాని ఇటుగాని వాళ్ళ లెక్క కనిపిస్తారా? అది కాదు. ఎక్కడెక్కడనో మీ తల్లిదండ్రులు కని చదివిస్తే వచ్చి ఇక్కడ నిండుగా ఈ కస్తూరిబా పాఠశాలలో ఇక్కడ నేలపై కూర్చున్నటువంటి 1350 గ్రామాల నుంచి 1450 గ్రామాల యొక్క విజ్ఞానవంతమైనటువంటి పైన ఒక రకమైనటువంటి తెల్లగా ఇక్కడ ఆరపోసినటువంటి నీ యొక్క మెదడు మాత్రమే నాకు కనిపిస్తుంది. ఆ మెదడే పెంచడానికి, ఆ మెదడులో జ్ఞానం ఇవ్వడానికి, ఓపిక ఇవ్వడానికి, దాదాపు 8 స్టెప్స్ బిఫోర్ జీవితంలో ఆలోచించడానికి కృషి చేసేటువంటిదే ఈ చెస్ గేము. కాబట్టి చెస్ ఆడండి, ఎంజాయ్ చేయండి, తర్వాత జీవిత సమస్యలను పరిష్కరించుకోండి. సెల్ పక్కకు పెట్టేసేయండి. తర్వాత మానసిక క్రీడలు అవసరం, శారీరక క్రీడలు అవసరం.
మనం ఒక గ్రౌండ్లో పరిగెత్తాలంటే ఎవరు లేకపోతే చక్కగా పరిగెడతాం, అక్కడ మెదడు పనిచేయాల్సిన అవసరం లేదు. అదే రోడ్డు మీద, నడి రోడ్డు మీద మీరు పరిగెత్తాలంటే అక్కడ శరీరంతో పాటు ఏది పనిచేయాలి? మెదడు కూడా పనిచేయాలి. ఎటువైపు, ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు, అటువైపు నుంచి ఎవరు వస్తున్నారు, ఎదురుగా ఎవరు వస్తున్నారు, వెనుక ఎవరు వస్తున్నారు అనేటువంటి ఆలోచనలతో పోయేలా చేసేటువంటి శక్తి కలిగించేదే చెస్ గేమ్. మీరు మ్యాథ్స్లో ఫస్ట్ రావాలంటే, ఫిజిక్స్లో ఫస్ట్ రావాలంటే చెస్ గేము నేర్చుకోవాల్సిందే. కాబట్టి సెల్ పక్కకు పెట్టండి, పక్క దారులు చూడకండి. ఎందుకంటే నాకు సెల్ గురించినటువంటి ఒక అవగాహన ఉంది. మీరు సెల్ ఎప్పుడు వాడుతారు, సెల్లు జేబులో ఉన్నటువంటి బిల్లు నీళ్ళు, మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు నీళ్ళు, పైగా సొల్లు. నువ్వు అక్కడ, నేను ఇక్కడ, కలిసి ఉండేది ఎప్పుడు లేనే లేదు ఈ జీవితంలో. అటువైపు పోతారా, చెస్ ఆడి ఒక చక్కటి మెదడును డెవలప్ చేసుకొని మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి మీ అమ్మను, మీ నాన్నను, మీ యొక్క గురువులను, మీ యొక్క అతిథులను, మీ భవిష్యత్తును బంగారు బాటలా చేసుకోవాలని మేము ఈ చెస్ డిస్ట్రిబ్యూషను, ట్రైనింగు మరియు ఆ తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేసి తెలంగాణలో ఒక ఛాంపియన్ను తయారు చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి శైలజా మేడం గారికి, డోనర్స్ అయినటువంటి కిషన్ రావు సార్ గారికి, మరియు కృష్ణ కోమల్ల గారికి, వారి యొక్క తోటి మిత్రులకు, నాతో పాటు వచ్చినటువంటి ఈజ్ అయిత శ్రీనివాస్. మీరు అయిత శ్రీనివాస్తో చేశాడండి. చాలా ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్, ఈజ్ ఎ టీచర్ బట్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్. కాబట్టి చేస్తున్న వాళ్ళ ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక తెలంగాణలో ఒక నేషనల్ లెవెల్లోనే తెలంగాణ ఒక ఛాంపియన్గా కావాలని కోరుకుంటూ, మనసారా కోరుకుంటూ, ఇక్కడ ఆశీర్లైనటువంటి హెచ్ఎంలందరికీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు మరియు వచ్చినటువంటి అందరికీ, పెద్దలందరికీ, ముఖ్యంగా నా యొక్క స్పీచ్ విన్నటువంటి చిన్నారులందరికీ దీవిస్తూ, మీరు స్టేట్ ఫస్ట్ ఇంటర్లో 10th రావాలని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఐ వర్క్డ్ ఇన్ ఏపీఆర్టీసీ, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో నేను పనిచేసినాను. ఎక్కడ అంటే నిమ్మకూరులో పనిచేసినాను, కృష్ణా జిల్లా. అక్కడ పనిచేసినప్పుడు స్టేట్ 7 ర్యాంక్స్ తీసుకొచ్చినాం మేము. ఆ క్రెడిట్ ఇక్కడ తొర్రూరుకు రావాలని, దాని ఫలితంగా టెస్ట్ వర్క్కు మరియు ఇక్కడ కిషన్ రావు గారికి మరియు కోమల్ల కృష్ణ గారికి పేరు తేవాలని, మరియు ఇక్కడ మా స్టూడెంట్ అయినటువంటి మన సిరి శ్రీనివాస్ యొక్క పేరు నిలపాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి స్పీచ్ ఇచ్చినందుకు. ఇతర ఎగ్జాంపుల్స్తో ప్రతి ఒక్కరిని కవర్ చేస్తూ, మాకు తెలియని విషయాలన్నీ తెలియజేస్తూ మంచిగా స్పీచ్ ఇచ్చారు సార్. హ్యాపీ సార్. అదేవిధంగా 2-3 లైన్స్ కూడా ఈజీగా మనకు జీవితంలో ఉపయోగపడేటట్టుగా చెప్పడం జరిగింది సార్. మీరు కోరుకున్న విధంగానే మా స్కూలు రిజల్ట్ కూడా తీసుకొస్తామని తెలియజేస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ మా స్కూలు డిస్ట్రిక్ట్ పాయింట్లో 3rd ప్లేస్లో ఉంది సార్. 561 అనుష, 100% రిజల్ట్ సార్ మాది. ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ వస్తుందని ఆల్ స్టాఫ్ మెంబర్స్ విత్ స్టూడెంట్స్ కష్టపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మన కోమండ్ల కిరణ్ సార్ గారు మాట్లాడవలసిందిగా, కృష్ణ సార్ మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఇక్కడ అప్పటి నుంచి ఎండగా కూర్చున్న ఒక లైన్, ఆ అమ్మాయి పాపం అప్పటి నుంచి అక్కడే కూర్చుంది. కొంచెం జరగబడుతుంది, పక్కకి జరుగుతుంది, ఇలాంటి ఇటు వచ్చి కూర్చో, డిహైడ్రేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ నా పేరు కోమండ్ల కృష్ణ. నేను కెనడాలో ఐటీలో జాబ్ చేస్తూ అక్కడ వైన్ యార్డ్ గ్రేప్స్ కూడా పండిస్తా, వ్యవసాయం చేసుకుంటూ జాబ్ చేస్తున్నాను. నేను చిన్నప్పుడు 9th 10th స్కూల్ చెస్ ఛాంపియన్ ఉండే. అది ఎంత బూస్టింగ్ ఇచ్చిందంటే
కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానీ, ఒక సృజనాత్మకత పెరగడం కానీ, మానసిక వికాసం అన్నీ పెరుగుతాయి. దాంతో వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీ అందరిలో ఎవరెవరికి చెస్ ఆడవచ్చో చేయలేపండి. ఒక 4, 5, 6 ఉన్నారు. చెస్ అంటే తెలిసిన వాళ్ళు పేరు చేయతండి. చెస్ అంటే తెలుసా అసలు? చెస్ అదే సరే, చెస్ పేరు విని వాళ్ళు పేరు చేతులు ఎత్తండి. చెస్ పేరే విని వాళ్ళు అంటే అందరూ విన్నారు. చెస్ ఎప్పుడు కనుగొనబడదు అసలు? అసలు ఎక్కడ, ఏ దేశంలో చెస్ కనుగొన్నారో చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? చెస్ ఎక్కడ అంటే ఎక్కడ చెస్ని మొదటిసారిగా ఆడడం నేర్పించింది ఎవరు? భారతదేశమే, మన ఇండియాలోనే. మన ఇండియాలో 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యంలో నార్త్ ఈస్టర్న్లో మొదటిసారిగా చెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే చెస్ అనేది ఎట్లా అంటే, అప్పట్లో చదరంగం అనేది, ఇప్పుడు చదరంగమే అంటారు. చదరంగం అనేది ఏంటంటే చతురంగ దళాలు. ఇప్పుడు మనం త్రివిధ దళాలు అంటే అప్పట్లో చతురంగ దళాలు అనేవి ఉండేటివి. ఈ యుద్ధానికి ముందు స్ట్రాటజీస్, వ్యూహాలు అంటారు. అది ఆ పిల్లలు అటువైపు చూస్తున్న పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను లాస్ట్కి. వ్యూహాలు ఎందుకు చేస్తారంటే, ఏ యుద్ధమైనా వ్యూహం అనేది ముందు కరెక్ట్గా ఉంటే యుద్ధం బాగా గెలగలుగుతారు. మనం చేసే ప్రతీది యుద్ధమే. మీరు చదివేది ఒక యుద్ధమే. ఇది యజ్ఞము, మీరు రాయబోయే ఎగ్జామ్ యుద్ధం. ఆ ఎగ్జామ్ పోవడానికి మీరు చేయాల్సింది వ్యూహం. ఏమేమి చదవాలి, ఎట్లా చదవాలి, ఏమేమి బాగా అవగాహన చేసుకోవాలి, ఎట్లా మళ్ళీ దాన్ని పేపర్ మీద పెట్టాలి, ఇదంతా వ్యూహమే. ఇవన్నీ ఎట్లా వస్తాయి? చదరంగం లాంటివి, చెస్ లాంటివి ఆడితే ఇక మానసిక సృజనాత్మకత పెరిగి, మానసిక వికాసం పెరిగి, ఎట్లా ఇప్పుడు ఒక్కొక్క వ్యూహం ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక మూవ్ ఈ సిపాయిని తీసి ముందర పెడితే సిపాయితో కూడా రాజుని ఇట్లా చెక్ పెట్టచ్చు అనేది ఒక వ్యూహం ఉంటుంది. అవునా? ఈ అమ్మాయి బాగా తలొత్తు, బాగా ఆడినట్టున్నారు, మన ఇద్దరం ఆడడం తర్వాత, సరేనా? అయితే ఈ వ్యూహాలన్నీ నేర్చుకోగలిగేది ఒక చెస్ తోటే సాధ్యం. ఈ కోవిడ్ టైంలో మీరు అందరూ ఇప్పుడు ఇక్కడ 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు, లేకపోతే 14 సంవత్సరాల లోపు ఉన్నారు కదా అందరూ, అంతేనా తల్లి? అంతేనా? 6 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మీరందరూ కోవిడ్ బాధితులు కదా. అందరూ బాధితులు కానీ మీరు ఎక్కువ బాధితులు. మీకు మంచిగా ఆడుకునే టైంకి కోవిడ్ వచ్చింది, బయటికి రాకుండా ఇళ్ళల్లో మీకు అందరికి ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, అందరికి ఇస్తారు. బిస్కెట్లు చూడొద్దు, సరేనా? నేను ఇస్తాను బిస్కెట్లు అందరికీ. అయితే ఈ కోవిడ్ టైంలో మీకు ఆడుకునే అవకాశం దొరకకుండా పోయింది. అది మీ తప్పు కాదు, అది ప్రపంచం మొత్తం మీద వచ్చిన అదొక అందరికీ ఒక శాపం లాగా వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయలేక మీ అమ్మ నాన్నల ఫోన్లో, అన్నయ్యలదో అక్కలదో ఫోన్లు పట్టుకొని ఆ గేమ్లు ఆడినరా? అవునా? గేమ్లు బాగా ఆడింది కదా, బాగా ఎంజాయ్ చేసినరా? కానీ దానికి బాగా అడిక్ట్ కూడా అయింది కదా, అయినరా? అయితే ఆ గేమ్స్ ఆడడం వల్ల ఏమైందంటే కొంతవరకు మంచిదే, కానీ మంచి కంటే చెడు ఎక్కువైంది దాంట్లో. ఏం చెడు ఎక్కువైందని అంటే, ఒకటేమో న్యూరాలజికల్ డెఫిషియన్సీలు రావడం, ఆటిజం రావడం. ఆటిజం అంటే ఏంటి? ఫోన్ కంటిన్యూస్గా చూడడం వల్ల వేరే స్పీచ్ థెరపీ, పిల్లలకు మాటలు రాని వాళ్ళకు మాటలు రాకపోవడం, స్పీచ్ డిలే అవ్వడం, ఆటిజం అవ్వడం, ఇవన్నీ వచ్చినాయి. అయితే ఈ ఫోన్, కోవిడ్, ఈ 2 కాంబినేషన్ ఇస్ డెడ్లీ కాంబినేషన్. ఆ టైంలో కనుక మీరు చెస్ ఆడి ఉంటే బహుశా ఈ పాటికి ఇంకా బాగా సృజనాత్మకత వచ్చి ఉండేది. కనీసం ఇప్పటికైనా చెస్ మీరు బాగా ఆడండి. చెస్లో ఇప్పుడు ఈ బోర్డు దీన్ని చూస్తుంటే దీని మీద రాసిండ్రు స్లోగన్స్. చలో దోస్త్ చెస్ ఆడుకుందాం. ఏమని రాసిండ్రు? మీరు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏమనాలి? తర్వాత ఇంకోటి, చెస్ ఆడుకోవడం అంటే ఏదో బలవంతంగా ఆడుకోవడం కాదు. ఎవరో మిమ్మల్ని ఆడమని బోర్డు ఇచ్చినంత మాత్రాన మీరు బలవంతంగా ఆడుకోవద్దు. ఇది ఆడడం వల్ల ఎంత ఆలోచన ధోరణి శక్తి పెరుగుతుంది అంటే, మ్యాథమెటిక్స్ స్కిల్స్ పెరుగుతాయి, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, చాలా వరకు మంచి ఆలోచనలు వస్తాయి. చదువుకోవడం మీద మెయిన్గా శ్రద్ధ పెరుగుతుంది. ఇప్పుడు ఫోన్లో రీల్స్ చూస్తారు మీరు, ఇట్లా
ఈచ్ రీల్ 30 seconds 40 seconds అయినా 1 minute టక రోజు స్క్రోల్ చేయడమే. దానివల్ల ఏమైందంటే అటెన్షన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది మైండ్లో. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పారు, మన సార్ చెప్పారు, ఏమన్నారు, ఆ శ్రద్ధ. ఇప్పుడు అర్జునుడు ఎట్లా కన్ను మాత్రమే కనబడ్డదంటే ఏకాగ్రత, ఆ ఏకాగ్రత లేకుండా పోయింది ఈ రీల్స్ వల్ల. ఫోన్ చూసుడు రీల్ చూసుడు ఆపేయండి, చెస్ ఆడండి. ఇంకోటి సార్ ఏం చెప్పానంటే, ఇక్కడ నేను అంతగా తెల్లటి మెదళ్ళను మాత్రమే చూస్తున్నా అన్నారు. అంత గొప్ప మాట తెలుసా అది. ఆ మెదళ్ళలో విత్తనాలు వేయడానికి మేము వచ్చినాం. ఆ మెదడంతా ఇక్కడ ఇదొక వ్యవసాయ భూమి. ఇదంతా మీరు ఈ దేశానికి పట్టుకొమ్మలు ముందు ముందు భావితరాలకు మీరే ఫ్యూచర్. ఇదంతా ఈ మెదళ్ళలో విత్తనాలు వేసేదే ఈ చెస్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనం ఏం చేయాలంటే నేర్చుకోగానే సరిపోదు. మీరు ఆడుకోవాలి, నేర్చుకోవాలి, కానీ 10 మందికి పంచాలి. నాలెడ్జ్ ఎప్పుడైనా 10 మందికి పంచుతేనే దానికి ఉపయోగం. 10 మందికి మీకు తెలిసింది 10 మందికి అవుతే ఇంకో 10 మందికి పంచండి. అది ఇంకొక 3వ స్లోగన్, ఈచ్ వన్ టీచ్ వన్. మళ్ళీ ఈచ్ వన్ టీచ్ 10. ఐఎమ్ సారీ. నాలెడ్జ్ మీరు సంపాదించుకున్నా, మీరు జేబులో ₹1,00,000 పెట్టుకొని 1000 రూపాయలు పెట్టుకుని పోతే దొంగ వచ్చి గుంజుకోపోగలుగుతాడు. మీ మెదడులో ఉండే ఆలోచనలు కానీ, మీ దగ్గర పెరిగిన మీకుండే విజ్డమ్ కానీ, నాలెడ్జ్ కానీ ఎప్పటికీ ఎవ్వరు దొంగతనం చేయలేరు. ఆ నాలెడ్జ్ని, విజ్డమ్ని మీరు తెచ్చిపెట్టుకోగలిగేది ఒక చెస్ నెట్వర్క్ లాంటి, చెస్ లాంటి గేమ్లతోటే, ఇటువంటి ఆటలతోటే. మంచిగా ఆడండి, బాగా నాలెడ్జ్ పెంచుకోండి. ఇటువంటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నా పేరు మళ్ళీ చెప్పింది, కానీ అంత గొప్పగా చెప్పాల్సిన పనేం లేదు. ఇన్నిసార్లు నేను ఎన్ని బోర్డులు ఇచ్చినా అన్నిసార్లు చెప్పినట్టున్నారు పేరు. అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్తున్నారని. కానీ నాకు మీ అందరు చూస్తే ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను ఇందులో ఒక సమిధం చేసినందుకు నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాము అంటే సార్, కొంతమంది విదేశాలకు వెళ్ళగానే పర్లేదు మనం ఎట్లున్నాం, మనం మంచిగా ఉన్నాం అని మళ్ళీ ఊరు వైపు ఆలోచించడము. ఇప్పుడు చాలా వరకు ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరు విదేశాలలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మన ఊరు సైడ్ వెళ్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. అందరము విలేజెస్ నుంచి వచ్చినాము, ఎక్కడెక్కడో చదువుకొని ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నాము. 2 days 1 day హాలిడే వచ్చినా కూడా మన విలేజ్కి వెళ్తే అదొక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఎంత తపనతో చదువుతున్నారో, అక్కడ వెళ్ళి అక్కడ పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత 100% మా వైపే బాగుంది, జస్ట్ జాబ్ కోసము అన్నట్టుగా ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళినాక సమస్యలు ఏ రకంగా ఉంటుంది, మనకు ఇక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది, అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఇప్పటికీ ఈ స్కూల్స్లలో కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి, ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ఎక్కువగా గ్రూప్స్లలో స్ప్రెడ్ అవ్వడము, ఒకరిని చూసి ఒకరు సార్. ఒక లయన్స్ క్లబ్ పాప కూడా, ప్రియాంక మేడం అనేసి, మన శ్రీదేవి మేడం వాళ్ళ పాప కూడా 10th class all-in-ones టోటల్ మహబూబాబాద్ మండల్లో, మన తొర్రూరు మండల్ మొత్తం ఆల్ స్కూల్స్లలో ఇచ్చారు సార్ all-in-ones. ఆ పాప తను ₹1,00,00,000 సంపాదిస్తుందంట సార్ పర్ ఇయర్. అందులో ఎవ్రీ మంత్ 50,000 హాస్పిటల్స్కి ఇస్తున్నారట సార్. కానీ ఇట్లా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన, విదేశాలకు వెళ్ళినా కూడా స్టూడెంట్స్కి మంచి చేయాలన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఉన్నారు పిల్లలు, బట్ చెస్ వల్ల చాలా ఉపయోగం ఉంది, బట్ తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఈరోజు మాకు మొత్తం కూడా మార్నింగ్ 11 అని చెప్పారు. మార్నింగ్ నుంచి మేము ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా ప్రోగ్రామ్ కోసమని. ఆ 11 తర్వాత 1 సార్ ఎంఈఓ గారు స్పీచ్ ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. అట్లా 10th class వాళ్ళకి ఒక 2-3 months సరిపోయిన స్పీచ్ ఇప్పించాను సార్. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీద లైవ్ స్టోరీ, వాళ్ళ స్టూడెంట్ ఒక బాబు, ఆ అబ్బాయి ఏ రకంగా సక్సెస్ అయ్యారు, మన గంగిరెద్దులు కాసేటటువంటి తల్లిదండ్రుల బిడ్డ నుండి 10 lakhs per month తీసుకునేటటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అనేటటువంటిది ఒక లైవ్ స్టోరీ. దంతాలపల్లి స్టూడెంట్ 9.2. అంటే ఒక్క అంశం అని కాదు, జీవితంకు ఈ 10th పిల్లలకు కానివ్వండి, చిన్న పిల్లలకు కానివ్వండి, చాలా వెల్కమ్ మేడం.
అదే ఆ రకంగా మనకి రోజు రొటీన్గా జరిగేటటువంటి క్లాసెస్, స్టడీ అవర్స్ అవన్నీ కూడా అవుతూ ఉన్నవి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన షేర్ చేయడము, మంచి మంచి మాటలు చెప్పడము చేస్తూ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది. అది అంతా కూడా జీవితానికి ఉపయోగపడుతుంది అని మనకు అందరి మాటల సారాంశంగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను సార్. అదేవిధంగా మన శ్రీనివాస్ సార్ కంటిన్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనకు కొంచెం ఎక్టిక్గా ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ ఎంతో మీ పిల్లల్ని ఎదుగుదల కొరకు మీరు నిరంతరం కృషి చేస్తూ విద్యను అభ్యసిస్తుండ్రు. మీకు నేను చాలా అంబు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మన అశోక్ గారు ఇక్కడ 10 ఉన్నాయి సార్ బోర్డులు. ఈ 10 బోర్డుల మందము ముగ్గురిని ఇద్దరిని పిలుస్తారు సార్. రిమైనింగ్ వాళ్ళు మన మండల రిసోర్స్ సెంటర్ ఎంఆర్సీలో అన్నీ పంపించాం సార్ వెహికల్లో. అక్కడ మీరు సిగ్నేచర్స్ బట్టి మీరు తీసుకెళ్ళండి సార్. ఏంటంటే ఇది అండర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో ఉంది సార్. మేము అప్రోచ్ అయిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు కూడా సర్క్యులర్ ఇచ్చారు సార్. కాబట్టి నేను మిమ్మల్ని వేరే రకంగా కాకుండా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఒక 10 ఇస్తారు సార్ సార్ చేతుల మీదుగా. మేము వెంటనే నెలకొదురు పోవాలి సార్. మీ అందరూ తెలుసు, మళ్ళీ 4 o'clock అయితే అందరు టీచర్లు వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఒక అశోక్ సార్ మీరు పిలవండి సార్, మీ హ్యాండ్ ఓవర్లో